నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంచేటి. సాయి కృష్ణ కేసులో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకున్నారు. వీళ్ళ జోక్యం వల్ల మరి నిజంగానే సాయి కృష్ణ మదర్ విజయలక్ష్మి గారికి న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో నిజంగానే సాయి కృష్ణ విజయలక్ష్మి తల్లి గారికి న్యాయం జరుగుతుందా? అతని బూడిదైనా ఇవ్వండి, లేకపోతే బాడీనైనా ఇవ్వండి అని ఆమె అర్థిస్తుంది. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఈ కేసు వివరాలు ఏంటి సార్? చాలా దురదృష్టం అండి, చాలా అంటే చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక నేరస్తుని తీసుకొచ్చి లాకప్లో బంధించి కొట్టి హింసించి లేదా చంపి లేదు ఆ చచ్చిపోయిన శవాన్ని బయటకు తీసుకెళ్ళి దహనం చేసి బూడిచ్చేసి ఆ బూడిది కూడా లేకుండా చేశారన్న ఆరోపణ ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ మీద, ఎంటైర్ భారతదేశంలో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలండి. ఓకే, చిన్న విషయం కాదండి ఇది. ఇప్పుడు మనం జనరల్గా ఒక మాట అంటాం, ఎవరన్నా సరే మనం ఎవరిని కొట్టామనుకోండి సమాజంలో చట్టాన్ని నీ చేతికి ఎలా తీసుకుంటాం అంటాం. కామన్ వర్డ్ ఉంది. అలాగే ఆ చట్టాన్ని పోలీసులు మాత్రం వాళ్ళ చేతికి ఎలా తీసుకుంటారు? చర్చించే బాధ్యతని పోలీసులు మాత్రం ఎలా తీసుకుంటారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ సిఐ అనుకుంటాను, సిఐ నాగరాజు ఆయన ఆ నేరస్తుని తీసుకొచ్చి బంధించేది, ఆ హింసించి క్రూరంగా హింసించి అనేది మొత్తం పోలీస్ వ్యవస్థకి ఇది బచ్చ. మనం ఉన్నది 21st సెంచరీ. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో లేము. ఈరోజు ఒక నేరస్తుని హింసించడానికి ఇంత అవసరమా? ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అతని నుంచి ఒక వాస్తవం బయట పెట్టాలంటే అదొక పెద్ద విశేషమా? కొట్టాలా? అసలు 3rd డిగ్రీ ప్రయోగించాలా? ఈ రోజుల్లో కూడా అవసరం లేదు ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు. ఇప్పుడు అలాంటిది ఒక నేరస్తుని హింసించే ప్రయత్నంలో అతన్ని చంపడం అనే బాధ్యతని ఒక పోలీస్ తీసుకున్నాడంటే మన రాజ్యాంగానికి అది అవమానం. గతంలో కూడా నాగరాజుపై 2-3 కేసులు ఉన్నాయి అని అంటారు. ఇది ఒక నాగరాజు, ఒక ఇన్స్పెక్టర్ నాగరాజు గురించి మనం మాట్లాడాల్సిన పని లేదండి. అనేక వార్తలు మనం చదువుతున్నాం, చాలాసార్లు చూస్తున్నాం. పోలీసుల దురుసు ప్రవర్తన సమాజం మీద, నేరస్తుల మీద, నేరస్తులని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. కానీ పోలీసు భాష ఒకటి ఉంటుంది, మన సినిమాలో చూస్తాం, 3rd డిగ్రీ వర్డ్ అని ఒక ఉపయోగిస్తాం. ఈ 3rd డిగ్రీ అన్నది ఆ పదమే మనం తీసేయాలి పోలీస్ వ్యవస్థ నుంచి. ఇప్పుడు ఐపీఎస్ అనేవాళ్ళం గతంలో, ఇప్పుడేమో భారత శిక్షా స్మృతి ఉంది. దాంట్లో 3rd డిగ్రీ ప్రయోగించే ప్రతి పోలీస్ మీద కూడాను ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. ఎందుకంటే నువ్వు 3rd డిగ్రీ దేని ప్రయోగిస్తున్నారండి? అతని నుంచి వాస్తవం బయట కక్కించడానికి కదా. దానికి ఎంత టెక్నాలజీ ఉంది కదా. ఎవరండి ఈ రోజుల్లో ఎక్కడ మీకు ఎవరి దగ్గర తెలియకుండా ఉంటుంది? మీ కథలకులు తెలుస్తాయి, మీ ఫోన్ వాయిస్లు తెలుస్తాయి, రికార్డింగ్లు తెలుస్తాయి మొత్తం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మావోయిస్టులు భారతదేశం మొత్తం మీద ఎంతగానో పాతుకుపోతూ భారత ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న స్థాయికి వెళ్తూ ఛత్తీస్గఢ్ని మొత్తం ఆక్రమించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఉనికితో ప్రభుత్వాలే గజగజ ఉనికితున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు మావోయిస్టులు ఎలా అంతరించిపోయారండి? కేవలం టెక్నాలజీ కారణంగా మావోయిస్టులు ఈరోజు అంతరించిపోయారు మొత్తం దేశం మీద. తెలంగాణలో లేకుండా పోయారు, ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయారు, వాళ్ళ ఉనికే లేకుండా పోయింది. కారణం ఏంటండి? పోలీసులు టెక్నాలజీని ఉపయోగించేసి వాళ్ళని మట్టి పెట్టారు. అంటే ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళే టెక్నాలజీకి లొంగి పోలీసులు వాళ్ళ వ్యవస్థని మొత్తం వాళ్ళని కుప్పకూల్చారు కదా. ఈ నేరస్తులు ఎంతండి? సమాజంలో తిరుగుతున్న ఈ నేరస్తులు ఎక్కడికి పోతారండి? కానీ ఈ పోలీసులు ఆ భాషని కానీ ఆ భావజాలాన్ని కానీ కొట్టాలి, లేదు తన్నాలి, లేదు ఎన్కౌంటర్ చేయాలి, అది ఇంకొంచెం పెద్ద మాట ఏమండి. అలాంటి కాకుండా ఈ 3rd డిగ్రీ ప్రయోగించడము, లాకప్లో పెట్టడము, ఇదంతా అసలు ఇది మనం ఊహించలేము. ఇది కాదండి 21st సెంచరీలో చేయాల్సిన పనులు కావండి. అంటే ఒక నేరస్తుని హింసించే పద్ధతి అనేది చేంజ్ కాదండి. ఇప్పుడు మీరు అది ఒక మన దేశంలోనే కాదండి, మీరు అమెరికాలో కూడా చూస్తున్నారు. మీరు భారతదేశంలో ఒక అమ్మాయిని అక్కడున్న మెయిల్ పోలీసు పట్టుకొని ఆమెను హింసిస్తాడు, చంపేస్తాడు. లేదా అలాంటి అంటే మొత్తం ప్రపంచమంతా అలాగే తయారైంది. అంటే ఏంటి? ఏదైతే టెక్నాలజీ మారిందో, పరిస్థితులు మారాయో, భావజాలాలు మారాయో, ఇంకా వీళ్ళు పాత రోజుల్లోనే ఉన్నారు. అది మన పోలీసుల, అమెరికా పోలీసుల, లేదు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అనేది కాదు, కానీ ఇంకా ఆ పాత భావజాలంలోని ఇమిడిపోయి ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అంటే భయపెట్టడం, లేదు పోలీసు వచ్చాడు, బూచోడు వచ్చాడు లాగా ఆ పరిస్థితి తీసుకొచ్చారండి. కానీ టెక్నాలజీని వాడుకోగలిగితే
ఏమండి ప్రతి నేరస్తుడు కూడాను అతని నుంచి రహస్యం తేలిగ్గానే బయట పెట్టుకోవచ్చు అండి. అంటే సార్ ఇప్పుడు ఈ సాయి కృష్ణ నిజంగానే మిస్ అయినట్టేనా లేకపోతే నిజంగా లాకప్ డెత్ అయినట్టా ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు రాత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మదర్ కలిశారు, వాళ్ళ కుటుంబ బంధువులు కలిశారు. అంతకంటే ముందే మిడ్ నైటే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన మీద హత్యా నేరం మీద కేసు వేశారు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. అంటే గవర్నమెంట్ కేసు పెట్టింది హత్యా నేరం మీద. అంటే ఇంక బాడీ లేనట్టు అనుకోవాలి, అంతే కదండి, బాడీ లేనట్టు అనుకోవాలి. చంపారని ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళ అమ్మ ఉంటుంది, నేను పోలీస్ స్టేషన్లో నిన్న వెళ్ళాను, వాడు అరుపులు విన్నాను, ఆ తర్వాత బాడీ ఇమ్మన్నాను అని. ఒకవేళ కాదు బూడిదే ఉంది లేదు బాడీ ఉంది, ఈ అతని మీద హత్యా నేరం మోపినంత పరిస్థితి వచ్చినప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పేస్తారు కదా. సో అది మనం ఇక్కడ చర్చించాల్సిన పాయింట్ ఆయన బూడిద గురించి లేదంటే ఆయన బాడీ గురించి కాదండి, పోలీస్ వ్యవస్థ క్రూరత్వం గురించి మనం మాట్లాడాలి. సార్ ఒక్క వ్యక్తి చేసినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్నే తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్టే, కానీ ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రతి పోలీసులో మనం తప్పు పట్టాల్సిందే కదా. నేరస్తుల్ని ఇప్పుడు ఒక చిన్న మాట మళ్ళీ లీగల్గా ఒకసారి మాట్లాడదాం. నేరస్తులు ఎప్పుడు అవుతాడు? కోర్టు తీర్పు తర్వాత కదా. అవును, ఈలోపు అతను నేరస్తుడు కాదు కదా. సో ఇతను ఈ మనం మాట్లాడుతుంది సాయి కృష్ణ గురించి కాదు, జనరల్గా అదే విషయాన్ని మన కోర్టులు చెప్తాయి. నిందితుడు అంటాం మనం. ఎప్పుడు నిందితుడు శిక్షారుడు అంటే కోర్టు తీర్పు అయినంత వరకు జైల్లో కూడా వాళ్ళు వేరేగా పెడతారు, నేరస్తులు వేరేగా పెడతారు. ఇప్పుడు మనం ఈ కేసుకు వచ్చేటప్పటికి అతనికి ఎవరైతే ఇప్పుడు మనం సాయి కృష్ణను సమర్థించటం లేదు, అతను గొప్ప. మీరు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఆ సాయి కృష్ణని మనం సమర్థించడం లేదు, నాగరాజుని సమర్థించడం, మనుషుల యొక్క మానవత్వం మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలి. విజయవాడలో ఈ సాయి కృష్ణ మీద 22 కేసులు ఉన్నాయని, మర్డర్ కేసులు ఉన్నాయని, హత్య కేసులు ఉన్నాయని మనకు తెలుసు, రోజు వార్తలు వస్తున్నాయి. అతను ఎవరు సమర్థించరు, కానీ అట్లాంటి ఆయనకు ఉరిశిక్ష కోర్టు వేయాలి తప్ప అతన్ని పోలీసు చెప్పడం కాదు కదా. ఇది పోలీస్ వ్యవస్థకి మచ్చ. ఆ ఏ స్థాయి వెళ్ళింది? ప్రభుత్వాలకు మచ్చ. ఇప్పుడు ఏ స్థాయి చూడండి, ఒక నేరస్తుడు పోలీసులు తీసుకొచ్చి లాకప్ డెత్లో కారణమైన ఈ కేసులో చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమంత్రి తల దించుకోవాల్సి వచ్చింది కదా. ప్రభుత్వం చేసిన ఈ కస్టోడియల్ డెత్కి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు తల దించుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి లాంటి ఒక వాళ్ళ మదర్ని ఇంటి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఆ కర్మ ఎందుకు పట్టాల్సి వచ్చింది ఒక ముఖ్యమంత్రికి? పోలీసులు చేసుకున్న కారణం వల్ల. ఈ యాంగిల్ మనం ఆలోచించాలి అన్నిటికంటే ముఖ్యంగా. ఇప్పుడు చూడండి, అయితే ఈ వివాదం అంతాను ఒక మామూలు మరణం, ఒక పోలీస్ స్టేషను, ఒక ఇన్స్పెక్టరు, ఒక నేరస్తుడు, లాకప్ డెత్ లా లేదు ఇది. అది ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా అదొక పెద్ద విస్ఫోటనం చెల్లుతుంది. అది కులానికి అంటగట్టి అదొక పెద్ద విస్ఫోటనం అవుతుంది. కులం అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు నాగరాజు అనే అతను కూడా కాపు కమ్యూనిటీ కిందికి అని అంటున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కాపు కిందికే వచ్చేస్తున్నారు. సో ఇదంతా అంటే ఏపీ రాజకీయాలంతా ఈ కాపుల చుట్టూ, కమ్యూనిటీల చుట్టూ తిరుగుతుందంట. అక్కడే ఇది పతాక శీర్షికి వెళ్ళింది. ఇది ఆయన కాపు కాకపోయి ఉంటే చిన్న విషయం ఆలోచించండి మీరు ఒకసారి. సరే చనిపోయాడు ఆయన, ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చి ఓరడించాల్సింది పెద్ద ఇదా, ఘోరమా? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొంతమంది చనిపోతారు, లేదా బస్సు యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతారు, లేదా అగ్ని ప్రమాదంలో కొంతమంది చనిపోతారు. అప్పుడు ఓరడించడంలో తప్పే ఉంది, మంచిదండి, సమాధానం కావాలి. ఒక నేరస్తుడు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడం ఏంటంటే హత్యనే కాదనలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక నేరస్తుడుని చనిపోతే లాకప్ డెత్ అయితే పరామర్శ చేయడం అనేది దేనికి నిదర్శనం అండి? చివరికి దాన్ని ప్యాసిఫై చేయడం కోసం ముఖ్యమంత్రి అతను వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ స్థాయిలో అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి, కుల రాజకీయాలు నడుస్తున్నాయి అంటే క్యాష్ చేసుకోవడం, అంటే ఓట్ల రాజకీయాలు, ఇవన్నీ దుర్మార్గం. అంటే అన్ని పార్టీలు అంతే శవ రాజకీయాలు చేస్తున్నాయి. అంటే సాయి కృష్ణ అనే శవం మీద అటు తెలుగుదేశం కావచ్చు, లేదా వైకాపా కావచ్చు, లేదా మరో పార్టీ కావచ్చు, అంటే మనకి చెడ్డ రాకూడదు, దీనివల్ల మనకు బ్యాడ్ రాకూడదు. ఎవరైతే బ్యాడ్ వస్తుందో ఆ బ్యాడ్ వల్ల మన ఓట్లు పోతాయన్న ఆ రెండిట్లు కూడా ఆ భయం. ఇంకో పార్టీ ఏమో బ్యాడ్ చేద్దామన్నది, ఇంకో పార్టీ ఏమో బ్యాడ్ అవుతుందేమని భయం. అలాగే పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు అతను చనిపోయినోడు కాపు కాబట్టి నువ్వు కాపు లీడర్వి, నేను కాపు లీడర్ అంటున్నారు, సో నువ్వు అతను రక్షించలేకపోయావు, అతన్ని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోలేకపోయావు, అతని మీద 4 రాళ్ళు వేయడం. సో ప్రభుత్వం ఏమో కాపులకు వ్యతిరేకి, కాపులకి న్యాయం చేయట్లేదు. అదే కనుక మాకు కాపు లీడర్లు ఎవరైనా గట్టి వాళ్ళు ఉంటే బాగుండేది, సో కాపు లీడర్లు మాకు లేకుండా పోయారు, సో మాకు ఎవరు వస్తారు రేపు
అంటూ ఇలాంటి డ్రామాలు, రకరకాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంబటి రాంబాబు ఇలా జరిగిపోయిందని ఆయన చెప్పడం, ప్రెస్ మీట్లు పెట్టడం. అక్కడ ఒక నేరస్తుడు లాకప్ డెత్ జరిగిన దాన్ని అక్కడికి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తం చేశారు దాన్ని. అంటే రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. అది ఇప్పుడు మీరు తప్పు అన్నట్టు కదండి, శివ రాజకీయాలు చాలా చేయడం తప్పండి, అన్నది చాలా correct చాలా కాదు. తప్పండి. ఇది ఇటువంటి పరిణామాలు దారితీస్తుందంటే ఒక మంచి కార్యక్రమం కాదు కదా. అవును. ఇప్పుడు రైతులు చనిపోతారు, లేదు ఆకలి మరణాలు ఉంటాయి, లేదు రేపు పొద్దున్న వర్షాలు వస్తాయి, తుఫాన్లు కొట్టుకుపోతారు, లేదా పంట నాశనం అయిపోద్ది. వాటి పరామర్శ చేయడానికి అర్థం ఉంది కదండి. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. అటు మాజీ ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయకూడదు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఓడించాల్సినంత పెద్ద పరిస్థితి తీసుకొచ్చే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చేయకూడదు. కానీ న్యాయం చేయాలి, అంతే, న్యాయం చేయాల్సిందే. ఎందుకంటే ఈ దుర్మార్గమైన ఈ సంస్కృతి ఏదైతే ఉందో, పోలీసు లాకప్ డెత్లు కొట్టడం, 3rd డిగ్రీ పెట్టడం, ఆ రకంగా అదే పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఈ ఘోరమైన సంస్కృతి ఉందే, దీని నుంచి మాత్రం బయటపడాలి. ఎందుకంటే మనం 21st సెంచరీలో ఉన్నాం, ఎంతెంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా. సో అక్కడి వరకు మనం ఆలోచించాలి దాన్ని. ఓకే సార్. సో ఏదైతేనేమి పోలీస్ శాఖలో కొన్ని పద్ధతులు అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అంటారు. సో అండ్ ఇంకోటి శివ రాజకీయాలు చేయొద్దు అని అంటారు. ఏపీ రాజకీయాలు ఎవరైనా సరే శివరాజకీయాలు చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వచ్చే ఓట్ల వల్ల గెలవాలనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే సార్. పాజిటివ్ నేచర్ ఉండాలి కదండి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి.